హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మనందరికీ తెలిసిన విషయమే, తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున గత నెల 17వ తేదీన నిర్వహించడం జరిగింది. దరిదాపులుగా 7,392 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 6,600 మంది ఈ యొక్క పరీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ 6,605 మందిలో 250 మంది విద్యార్థులను తమ ఉత్తీర్ణత శాతం ప్రకారం ఏదైతే ప్రతిభ వాళ్ళు చూపించారో ఆ ప్రతిభ ప్రకారం వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ప్రకారము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 250 మంది విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మన కడప జిల్లా నిలవడం మనందరి గర్వకారణం. అందులో మన పొద్దుటూరు పట్టణం నుండి 9 మంది విద్యార్థులు ఈ యొక్క తాలీమే హునర్ టెస్ట్లో తమ ప్రతిభను కనబరిచారు. ఈరోజు ఇక్కడ మన గౌరవనీయులు శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు వరదారెడ్డి గారి సమక్షంలో ఏదైతే ఈ 9 మంది విద్యార్థులు ఉన్నారో వారికి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఇక్కడ ఒక మెమెంటోను, తర్వాత వచ్చిన గిఫ్ట్ను ఇవ్వదలుచుకున్నాము. మరి ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టినందుకు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే విద్యను మొదటి స్థానంలో ఉంచిన గౌరవనీయులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మరియు మా మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులు మొహమ్మద్ ఫారూక్ వారికి, మరియు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారైన గౌరవనీయులు మా అబ్దుల్ అజీజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మరియు పొద్దున ఏదైతే పేదవారు ఉన్నారో ముస్లిం కమ్యూనిటీలో వారికి ఒక మంచి సదవకాశం, ఎలాగైతే మనము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చదువుకు పేదరికం అడ్డు రాకూడదని చెప్తారో ఆ నినాదంతో ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. మరి ఈ యొక్క నిర్ణయం ద్వారా అనేక పేద ముస్లిం విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని మరియు వాళ్ళకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారనే ఒక మంచి ఆలోచనతో పేద పిల్లల చదువు ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యంతరంగా ఆగిపోకూడదనే ఒక మంచి ఉద్దేశంతో తాలీమ్ హే హునర్ టాలెంట్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. మిత్రుడు ముఖ్తార్ గారు మాట్లాడుతూ చాలామంది దాదాపు 2,000 మంది దాంట్లో పాల్గొన్నప్పటికీ కూడా 7,000 మంది దాంట్లో పాల్గొన్నప్పటికీ కూడా 250 మంది దాంట్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉన్నత చదువుల కోసం ఇంటర్మీడియట్ విద్య చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి మరి
విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు ముందుకు తీసుకుపోయి ప్రతి పేద ముస్లింలు కూడా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ముస్లింలలో పేదలైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది ముఖ్యమంత్రి గారు గమనించి, పేదలు ఆర్థిక పరిస్థితులు డబ్బు లేని కారణంగానే వాళ్ళ చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదు, మనం కొంతవరకు చేయూతను అందించాలనే ఒక ఈ టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళల్లో నుంచి మన 250 మంది సెలెక్ట్ అయితే మన పొద్దుటూరులో 9 మంది సెలెక్ట్ కావడం మన పొద్దుటూరుకే గర్వకారణమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఇటువంటి సహాయాన్ని పూర్తిగా అందిపించుకొని ఇంటర్మీడియట్ వరకునే కాకుండా ఇంకా ఉన్నత చదువులకు పోతే కూడా ప్రభుత్వ సహాయము సహకారం మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు అటువంటి ఉత్తీర్ణత ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో మీరు అటువంటి మంచి ఉత్తీర్ణత తీసుకుంటే మరొకసారి ప్రభుత్వంతో మాట్లాడి మీ యొక్క మార్కుల శాతాన్ని అత్యంత మార్కులు సాధించగలిగితే వాళ్ళను ఇంకా ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయేదానికి కూడా ప్రభుత్వంతో మేము మాట్లాడతాము. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మెమోంటోలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మెమోంటోలు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఇంకా ఇంకా బాగా చదువుకోమా, మీరందరూ కూడా పిల్లలు ఇంకా బాగా చదువుకుంటే, ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. దేశంలో పేదరికం పోవాలంటే చదువుకోవాలి బాగా. ఎంత బాగా చదువుకొని మన తెలివితేటల వలన మనం పైకి పోగలిగితే అంత ఉన్నత స్థాయికి పోతాం, ఉన్నత స్థాయికి చేరుకుంటాం. ఉన్నత స్థాయికి చేరుకుంటే మన భవిష్యత్తే మారిపోతుంది. మన తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళందరి మాదిరిగానే మనము లేకుండా ఇది చిన్న చిన్న పనులు చేసుకొని ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే జీవించాలనేది లేకుండా చదువు ఎంత కష్టపడి చదివినారంటే మీరు ఉద్యోగం మీ కళ్ళకడ వచ్చి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మీరు బాగా ప్రోత్సహించి, ఇంటర్మీడియట్ విద్యలో 2 సంవత్సరాలు ఉంటుంది, ఆ 2 సంవత్సరాలు బాగా ప్రోత్సహించి ఇంకా ఇంకా ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం మీరు తల్లిదండ్రులు చేయాలని, మీ పిల్లలు ఇప్పుడు మెమోంటోలు ఇచ్చే పిల్లలందరూ కూడా ఇంకా బాగా చదువుకోవాలని. ఇప్పుడు ఒక దాదాపు 7,000 మందిలో 250 మందిలో పొద్దుటూరులో వచ్చినారు. మీరు ఆలోచించండి, ఇంత 7,000 మందిలో 250 వచ్చినారు, 250లో 9 మంది మన పొద్దుటూరులో సెలెక్ట్ అయినారు. కాబట్టి బాగానే కష్టపడి చదువుకున్నారు. కాబట్టి ఈ యొక్క పొద్దుటూరుకి ఈ యొక్క 9 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇంత బాగా చదువుకుంటే అంత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. చదువును మన తలరాతను మార్చేస్తుంది. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలందరినీ ఆ మాదిరిగా ప్రోత్సహించండి తల్లిదండ్రులు. పిల్లలందరూ కూడా ఆ మాదిరిగా చదువు మన భవిష్యత్తును మారుస్తుంది, మన జీవిత విధానాన్ని మారుస్తుందని మీరందరూ ఆలోచించి ఇంకా ఇంకా ఇప్పుడు చదువుకొని 7,000 మందిలో మీరు 250 సెలెక్ట్ అయ్యి ఈ 9 మంది పొద్దుటూరులో ఇంకా బాగా చదువుకుంటే మీ భవిష్యత్తు విద్యనే మీకు సర్వస్వం అనేది ఆలోచించాలి. నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి ఇచ్చిపోయేదానికంటే మంచి చదువులు చదివియండి. వాళ్ళు ప్రయోజకులు అయితే ఆ ప్రయోజకులు ఇంకా 10 మందిని వాళ్ళు పోషిస్తారు. ఎప్పుడు ప్రయోజకుడు అయినామనుకో ఇంకా 10 మందిని మనం పిల్లలను చదివించేదానికి కానీ ఇతర సమాజానికి కానీ ఉపయోగపడతారు. కాబట్టి మీరందరూ బాగా చదివియాలా. ముస్లిం సోదరులు ఎందుకు లేపా మా వాళ్ళు ఏదో కొంతవరకు చదువుకొని ఏదో తెలుగు చదువుకొని అంగళ్ళకో దేనికో దానికి పోతుంటారని ఆలోచన వదిలిపెట్టండి. ఆలోచన జీవితంలో చదివే మన జీవన వ్యయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మళ్ళీ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఇంటర్మీడియట్లో ఏ స్థాయిలో వచ్చిందని మిమ్మల్ని అందరూ కూడా మేము గుర్తించి మళ్ళీ మీకు ఏదో ఒక రకంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఇంటర్మీడియట్లో కూడా మీరు పెద్ద మార్కులు తెచ్చుకోగలిగితే మరొకసారి మీ అందరితో కలిసి మాట్లాడతాం. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ పిల్లోళ్ళు విద్యార్థులు బాగా చదువుకునే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడే రోజుల్లో పేదవారైన ముస్లిం విద్యార్థులకు 10th క్లాస్లో పాస్ అయిన వాళ్లకు తర్వాత ఇంటర్మీడియట్ చదువుకునేదానికి మంచి కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. దానిగాను మన ఆంధ్ర రాష్ట్రము మన చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు వక్ఫ్ బోర్డు అబ్దుల్ అజీజ్ గారు
తాలిమే హున్నర్ టాలెంటెడ్ టెస్ట్ పెట్టి 7,000 మంది విద్యార్థులు పాల్గొని 7,000 మందిలో 250 మంది వాళ్ళు సెలక్షన్ కావడం జరిగింది. ఈ 250 మందిలో కడప జిల్లాకు సంబంధించిన 28 మంది ఈ టెస్ట్లో పాస్ అయినారు. దాంట్లో 9 మంది పొద్దుటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషదగ్గ విషయం. 7,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో అయితే దాంట్లో 250 మంది సెలక్షన్ అయితే దాంట్లో 9 మంది మనకు పొద్దుటూరుకు రావడం చాలా గర్వకారణం. ఇక్కడ టాలెంట్ ఉండే పిల్లోళ్ళు పై చదువులు చదువుకోలేక కలెక్టర్లు గానో డాక్టర్లు గానో ఐఏఎస్లు గానో ఐపీఎస్లు గానో పోయే స్తోమత లేక చదువు బాగా ఉండి కూడా 10వ తరగతి చదివి ఇండ్లలో వండుకొని గుమాసా పనికి పోతా ఉండే పరిస్థితి. దాంట్లో దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము బొగ్ బోర్డు ద్వారా ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను టెస్ట్ పెట్టి వాళ్ళను టాలెంట్ ఉండే తీసుకొని వాళ్లకు మంచి కాలేజీల్లో అంటే లక్షల రూపాయలు పెట్టి చదువుకునే కాలేజీల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో విజయవాడ నెల్లూరు ఎక్కడైతే మనకు అవసరం ఉందో ఆ కాలేజీల్లో చదివించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బొగ్ బోర్డు ద్వారా. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వము ముస్లిం మైనారిటీల పట్ల ముస్లిం మైనారిటీలో వాళ్ళు ఉండే పేదరికాన్ని తీసివేయాలంటే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి రావాలా, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కలిగేలా, వాళ్ళకు చదువు చదివేయాలా, వాళ్ళకై వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలా, మంచి 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 భవిష్యత్తు కలిగి ఉండాలా అనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుట ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఏదైనా మెమౌంట్ వేయాలా, పిల్లోడు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మంచి చదువులు చదివి మంచి మార్కులు సంపాదించుకొని ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం ముందుకు పోతున్నారని ఎమ్మెల్యే గారు అదే పనిగా పిలిపించి ఇక్కడ వాళ్ళను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఇంతటితో ఇది ఆగేది కాదు. ప్రతి సంవత్సరం 250 మంది పిల్లోళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పై చదువులకు పోతూ ఉంటారు, పేద పిల్లోళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మేము చూస్తున్నాం 8వ తరగతి 10వ తరగతి చదువుకునే దానికి డబ్బులు లేక ఫీజులు కట్టలేక వాళ్ళు గుమాసాల పనికి పోయే పరిస్థితి పొద్దుటూరులో మేము చూస్తూ ఉన్నాం. ఇది చాలా బృహత్తరమైన పని ఇది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళని పైకి పంపిస్తే మంచి మంచి కాలేజీలో చదివిస్తే ఇంకా బాగా చదువుకొని వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు కావచ్చు. ఆ ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డు తరఫున అబ్దుల్ అజీజ్ గారు అయితేనేమి, ఫారూక్ గారు అయితేనేమి, మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరదరాయుడు గారితో సహా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ 7,000 మంది పిల్లోళ్లను టెస్ట్ పెట్టడం అంటే మామూలు పని కాదు. పేదవాళ్ళను గుర్తించి వాళ్ళను టెస్ట్ పెట్టి 7,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎగ్జామ్స్ రాయించి ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళను తీసుకొని మళ్ళా దాంట్లో 250 మందిని తీసుకొని కాలేజీలో చదివేయటం అంటే ఇది గొప్ప విషయంగా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలందరూ దీన్ని స్వాగతించాలి. ఇటువంటి మంచి పనులు చేస్తానే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ మీటింగ్ కాదు కాబట్టి మేము అపోజిషన్ పార్టీని ఏం చెప్పదలుచుకోలేదు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా మన రాష్ట్రం ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా మన రాష్ట్రము పిల్లలకు చదువులు చెప్పిస్తూ ఉంది. ప్రతి పిల్లవానికి ఒక్కరికి మాత్రమే గత ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉన్నది అమ్మఒడి. ఈరోజు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే మొన్న కడపలో ఒక ఆమెకు 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి 5 15,000 ఇచ్చినారు. ఆ మాదిరిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివించేదానికి ప్రభుత్వం ముందుకొచ్చి చదివిస్తూ ఉంది. అదే మాదిరిగా లోకేష్ బాబు గారు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడి ఈరోజు పిల్లలు 10వ తరగతిలో అందరూ కూడా హై మార్కుల్లో పాస్ కావడం జరుగుతుంది. 600 మార్కులకు 590, 595, 596 కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మార్కులు రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలా, మంచి ప్రభుత్వం వైపు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్ద ఆయనకు నమస్కారాలు చేసుకుంటూ మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత.
ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.